హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆరుషి టాక్స్. సో ఈరోజు నేను డిఐవై చేయబోతున్నాను. రేపు కృష్ణాష్టమి వస్తుంది కాబట్టి నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో అయితే చూశాను. సో దాన్ని నేను ఇమాజిన్ చేసుకుంటూ క్రియేటివ్గా ఎలా చేయాలనేది వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చాలా 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 బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో. ఇక్కడ ఈ క్యాన్వాస్ పెయింటింగ్ పేపర్ని తీసుకొని రింగ్కి అయితే స్టిక్ చేస్తున్నాను. ఇది నార్మల్ ఎంబ్రాయిడరీ చేసే రింగే, కాకపోతే దీని ప్లేస్లో కార్డ్బోర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న కార్డ్బోర్డ్ కూడా నా దగ్గర ఉందని ఇది యూస్ చేస్తున్నాను నేను. ఈ షేప్ కూడా నాకు కన్వీనియంట్గా ఉంటుందని. సో ఫైనల్గా ఇలాగైతే స్టిక్ చేసేసాను. రాధాకృష్ణుడిని చేయడానికి ఈ చిన్న చిన్న బార్బీ డాల్స్ అయితే మనకి షాప్లో దొరుకుతాయి. ఈ చిన్న చిన్న బార్బీ డాల్స్ని తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ తోటి కార్నర్లో కట్ చేస్తున్నాను. మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కాబట్టి దాంతో ధోతి క్రియేట్ చేస్తున్నాను కృష్ణుడికి. హెయిర్కి బ్లాక్ కలర్ వేసేస్తున్నాను. హెయిర్ మనకి ఫ్రేమ్కి స్టిక్ అయిపోద్ది కాబట్టి నో ప్రాబ్లం, బ్లాక్ కలర్ వేసిన స్టిఫ్గా ఉన్నా. సో అందుకని బ్లాక్ కలర్ వేస్తున్నాను. కృష్ణుడికి బ్లూ కలర్ వేయాలి, బట్ వేస్తుంటే అది అంత లుక్ అనిపించలేదని బ్లూ కలర్ వేయలేదు నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ జ్యువెలరీ అంతా రెడీ చేస్తున్నాను. ఏదైనా ఇలాంటిది చేస్తున్నప్పుడు సరదాగా ఏదైనా కామెడీ మూవీ ఒకటి టీవీలో పెట్టుకొని సరదాగా ఇలాగా చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. సో అందుకనే నేను మూవీ పెట్టుకొని చూస్తున్నాను. జ్యువెలరీ కోసం మనకి లేసెస్ చాలా దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఓల్డ్ జ్యువెలరీ కూడా చాలా ఉంటుంది, అది రీయూజ్ చేసుకోవచ్చు ఇట్లాంటి వాటికి. సో నేను ఏది బయట నుండి తీసుకురాలేదండి, రీయూజ్ చేసుకుంటున్నాను ఇట్లా. నాకు ఈ డిఐవై వచ్చేసి లో కాస్ట్లోనే అయిపోయింది. ఇక్కడ రాధ బొమ్మను రెడీ చేస్తున్నాను. అంటే నేను శారీ ఇలాగ ప్రిల్స్ పెట్టేసి రెడీ చేసేసాను. బ్లౌజ్ ఏమో అలా చిన్నగా పెట్టాను, రాధకు అట్లా ఉంటే బాగుంటుందని. సో అట్లానే రెడీ చేసేసాను. తర్వాత జ్యువెలరీ అంతా రెడీ చేస్తున్నాను. చిన్న చిన్న డాల్స్ కాబట్టి చాలా టఫ్ అయింది నాకు కొంచెం. చిన్న చిన్న బ్యాంగిల్స్ అండ్ చిన్న చిన్న జ్యువెలరీ, చిన్న చిన్న చైన్స్ చేయడానికి చాలా టఫ్ అయింది. అయినా సరే లుక్ బాగుండాలని రెడీ చేశాను. అండ్ ఫైనల్గా కృష్ణ డాల్కి ధోతి అయితే చేసేసాను. తర్వాత జ్యువెలరీ అయితే పెట్టేస్తున్నాను. ఫైనల్ లుక్ ఇట్లా ఉంది. కృష్ణుడికి కూడా బ్లాక్ కలర్ హెయిరే వేసేస్తున్నాను. అక్కడక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తే చాలా బాగుంటుంది లుక్ అని చెప్పేసి అక్కడక్కడ ఆరెంజ్ కలర్ కనిపించేలా చేస్తున్నాను. పర్మనెంట్ మార్కర్స్ తోటి ఐస్ అండ్ బొట్టు నేను సరి చేస్తున్నాను. మన ఇండియన్ డాల్స్ లాగా ఉండాలి కదా మరి. అయితే కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి, ఫినిషింగ్ వర్క్స్. సో అవి తర్వాత చేద్దామని ముందైతే ఫ్రేమ్ తీసుకున్నాను. ఈ ఫ్రేమ్కి నా దగ్గర ఉన్న మింట్ యాక్రాలిక్ కలర్ అయితే తీసుకుని దాన్ని మొత్తం ఆ మింట్ యాక్రాలిక్ కలర్లో
ఫినిష్ చేశాను. తర్వాత ఇలాంటి బ్లాక్ లైన్స్ అయితే వేశాను. అచ్చం వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అంతా ట్రీస్ లాగా ఉండాలని. ఆ ఫోటో చూస్తూ నేను చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో తీగల్లాగా అయితే గీశాను. వాటిని బ్రష్ తోటి యెల్లో కలర్ పెయింట్ తోటి డాట్స్ డాట్స్ లాగా పెడుతున్నాను. లుక్ అయితే చూడండి ఎట్లా వచ్చిందో. ఇంకా పర్ఫెక్ట్‌గా రావడం కోసం మెహందీ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. అక్రిలిక్ కలర్స్ ఇవన్నీ. ఆ గ్రీన్ తోటి నేను అక్కడక్కడ డాట్స్ అయితే పెడుతున్నాను. తర్వాత నా దగ్గరున్న ఈ లీవ్స్ అవి ప్లాస్టిక్‌వే నార్మల్ ప్లాస్టిక్‌వి. అవి తీసుకొని అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను. లాస్ట్‌లో ఫైనల్ టచ్ ఇద్దామని. ఇక్కడ నా దగ్గరున్న అక్రిలిక్ కలర్ ఒకటి పేల్ పింక్ ఒకటున్నది. నేను ఈ ఇయర్ బడ్స్ తోటి దాన్ని డాట్స్ అయితే పెడుతున్నాను అక్కడక్కడ. అంటే పింక్ టచ్ ఇస్తే ఆ లుక్ బావుంటుందని. నాకు అస్సలు పెయింటింగ్ అయితే రాదు. బట్ ట్రై చేశాను ఆ ఫోటో చూసి. నేను నార్మల్ డ్రాయింగ్ అయితే వేస్తాను గానీ పెయింటింగ్ ఎప్పుడు వేయలేదు. అండ్ ఇంకొకటి ఇలాంటి గ్లూ గన్ తీసుకున్నప్పుడు కింద మెయిన్‌గా ఇలాంటిది ఒకటి ప్యాడ్ పెట్టుకోవడం బెటరు. ఇదే కాదు వేరేదేదైనా. ఎందుకంటే సేఫ్టీ సైడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి గ్లూ కూడా అంటుకోదు. ఇదే బెటర్ అనిపించింది నాకు కూడా చేస్తున్నప్పుడు. కృష్ణలో చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశాను. ఫైనల్ లుక్ చూడండి ఎట్లా వచ్చిందో. చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! నాకెంత క్యూట్‌గా ఉన్నారనిపించిందో. ఇక్కడ 3D పికాక్ అయితే తీసుకున్నాను నేను. ఒక కార్నర్‌లో స్టిక్ చేద్దామని. స్టిక్ చేస్తే బావుంటది. యాక్చువల్లీ పెయింటింగ్ చేస్తే చాలా బావుంటది. బట్ నేను చెప్పాను కదా! నాకు పెయింటింగ్ అంత రాదని చెప్పి. మళ్ళీ నేను డ్రా చేస్తే అది ఎలా అయిపోతుందో అని భయమేసి నేనైతే నా దగ్గరున్న 3D పిక్చర్స్‌నైతే స్టిక్ చేశాను ఒకటి. ఒకటి పెడితేనే బావుందనిపించింది. నాకు 2 అంటే అంత మంచిగా అనిపించలేదు. తర్వాత నా దగ్గరున్న ఈ ఈ ఇవన్నీ కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. అది ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి. ఫైనల్‌గా మొత్తమంతా అరేంజ్ చేసేసాక లాస్ట్ నేను ఎల్ఈడీ మీతో లైట్స్ ఇట్లా సెట్ మాట్లాడాలని చేశాను. ఫైనల్ లుక్ అయితే నేను ప్రెజెంట్ చూపించలేదు. సో ఎందుకంటే యాక్చువల్లీ చూపించే ముందు కొంచెం సేపు మాట్లాడదామని, ఎక్కువసేపు ఏం తీసుకోదు, జస్ట్ కొంచెం సేపు మాట్లాడదామని అనుకుంటున్నాను. ఈ డిఐవై కనుక నచ్చితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ డిఐవై చేయడానికి నేను ఏదైనా మంచిగా ఆలోచించి మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ ఈ రాధాకృష్ణుల డిఐవై చేస్తున్నప్పుడు రాధాకృష్ణుల డాల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. కానీ నేను పెయింటింగ్ అయితే చేస్తున్నప్పుడు చాలా హోప్స్ అయితే పోయాయి. బట్ ఫైనల్‌గా లుక్ అయితే చాలా చాలా బాగుంది. సో ఫైనల్ లుక్ రివీల్ చేస్తున్నాను. ఇది 3D అనాలో దీన్ని ఏమనాలో నాకు తెలీదు. నేను ఇన్స్టాగ్రామ్లో చూసి నేను దీన్ని చేశాను. నాకు చాలా 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 బాగా నచ్చింది. ఎగ్జాక్ట్గా అట్లాగే వచ్చేస్తుందని నేను చెప్పలేను, కానీ నాకు నచ్చినట్టు నేను దీన్ని చేశాను. ఒకసారి ఫైనల్ లుక్ చూడండి. ఈ ఫైనల్ లుక్ చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.